ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురయ్యారు. ఉదయం ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స జరుపుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురయ్యారు. ఉదయం ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని అపోలో హాస్పిటల్కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి వైద్యులు ప్రస్తుతం చికిత్స జరిపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఆకస్మికంగా ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేర్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే అతనికి అత్యవసర విభాగంలో ఎమర్జెన్సీలోనే యాంజియోగ్రామీ చేయించినట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆయన డాక్టర్స్ సంబంధించి పర్యవేక్షణ జరుగుతోంది. ప్రత్యేకించి ఆయనకు ఈరోజు ఉదయం ఛాతీలో నొప్పి ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిసిన నేపథ్యంలో ఆయనను నేరుగా అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది కుటుంబ సభ్యులు. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు. కొంతమేరకు అపోలో ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే వైద్య బృందం ఉందో వైద్య బృందం కూడా ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ను ప్రకటిస్తామని తెలపడం జరిగింది. మొత్తం మీద కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో, అంటే ఛాతీలో నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల దీనికి హార్ట్కి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటుందని యాంజియోగ్రామీ కూడా చేయడం జరిగిందని చెప్పి సమాచారం అందుతోంది. అయితే పూర్తి సమాచారం మాత్రం ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం ఇంకా ప్రకటన అయితే ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే అధికారికంగా కూడా ఏఆర్ రెహమాన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంకా తెలపాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా ఏఆర్ రెహమాన్ సంబంధించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చాలా మంది అభిమానులు ఆయనకు ఎక్స్ వేదిక ద్వారా ఆయన కోరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చాలా వరకు ట్రెండింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగానే ఉంది అనేది వైద్యుల ఇచ్చే సమాచారం అని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విలేకరులతో తెలుసుకోవడం జరిగింది. చెన్నైలో ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో ఆయన మాత్రం చికిత్స పొందుతున్నాడు. ముఖ్యంగా యాంజియోగ్రఫీ అయితే జరిగింది. మరి ఇంకా ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు, ఒకవేళ ఆయనకు హార్ట్ కి సంబంధించినటువంటి సమస్యనా లేక ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నాయనే అంశాలపైన కూడా వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తోంది. మన హెల్త్ బులెటిన్ కి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా హాస్పిటల్? ఖచ్చితంగా ఇప్పటికే చాలా వరకు ఏఆర్ రెహమాన్ సంబంధించినటువంటి సమాచారం అందుతున్నటువంటి అభిమానులు అక్కడికి అపోలో ఆసుపత్రికి చేరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ మాత్రం ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమర్జెన్సీలో ఆయనకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఆయనకు వచ్చినటువంటి సమస్యలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని, పూర్తి స్థాయిలో ఆయనను ఎగ్జామిన్ చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అటు అపోలో సిబ్బంది తెలుస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం ఒక వైద్య బృందం మాత్రం ఎమర్జెన్సీలో ఉంచి ఆయనను పూర్తి స్థాయిలో పరీక్షలు హెల్త్ కి సంబంధించినటువంటి పూర్తి చెకప్ చేసిన తర్వాతనే ఈ రోజు సాయంత్రం కల్లా ఆయనకు సంబంధించినటువంటి అనారోగ్యం చికిత్సకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని వెల్లడిస్తామని చెప్పి క్లియర్ గా ఆసుపత్రి బృందం మాత్రం చెబుతోంది. అయితే అధికారికంగా మాత్రం ప్రకటన మాత్రం ఏదైతే రాలేదు. కుటుంబ సభ్యులు మాత్రం ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు, పరిస్థితి కూడా అనుకూలంగానే ఉంది, కేవలం వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నాం అనేది కొంత మేరకు వెల్లడిస్తున్నారు. బట్ ఈ రోజు సాయంత్రానికి మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చేది. అపోలో ఆసుపత్రి నుంచి వాళ్ళైతే ఈ రోజు ఈవినింగ్ పూర్తిగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామనేది మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.